Wednesday. Okay, guys, good morning. Can you see my screen? Yeah. So yesterday we started with what? Git. Okay, yesterday was on and off. So let me reiterate everything. Done. So we have started with something called what? Git. So to make you understand what is Git, what I said, Git is a what? Version control, distributed version control system, right? What is this version control system? What is a version? Version means what? It is in a simple term a change made to original data. Okay, whatever the change made to your original data. So whenever you change made to your original data, a version will be created. Clear? Whenever a change made to original data, a new version is created. Correct? This is what? Version, right? So if we change or if we make 10 changes, then 10 versions will be created. Okay. So to manage and control such versions in software development, okay, we use what? Git. So Git ekkada vaadtamo? So Git is very powerful tool. Okay. Git is what? Very powerful tool, and it is used for what? వర్షన్ కంట్రోల్. ఇలాంటి వర్షన్స్ ని మనం కంట్రోల్ చేసి సేవ్ చేసుకోవడానికి మనం గిట్ వాడతాం. సో బేసికలీ గిట్ ఈస్ వాట్? గిట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ version control system. So Git is what? Distributed version control system. So it is introduced what? By whom? Again, the person who introduced what? Linux. So that is nothing but Linus Torvalds in 2005. So it was developed for tracking for what? All the versions of what? Kernel. So తను ఏం చేశాడంటే తన డెవలపర్స్ ఎవరైతే ఈ లైనక్స్ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళు చేసే చేంజెస్ ని ట్రాక్ చేసి సింక్ చేసి మొత్తం అందరూ ఒకటే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారు కాబట్టి టు కీప్ ట్రాక్ అండ్ కీప్ ఇట్ ఇన్ వన్ ప్లేస్ అండ్ కంట్రోల్ ఇట్ వన్ ప్లేస్, ది గిట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్. సో టెక్నికల్లీ గిట్ there is no specific what meaning for what? Git. Okay, so Linus named it, okay, just like that. Suppose if I ask, when Linux asked why you named it, what is the meaning of Git? It's just like a stubborn, okay, jiddi aadmi antam kada aa type ante. Okay, but there is no specific or abbreviation or something with the Git. So Git basically Git is a what? Git is a version control. It's a DevOps tool, right? It comes under what? DevOps tool to manage the code. ఇది అర్థమైందా? గిట్ అనేది మనం దేనికోసం వాడతాం?
మనం చేసే కోడ్ డెవలప్మెంట్ ని మనం ఆ డెవలప్మెంట్ కి మార్చే చేంజెస్ ని ట్రాక్ చేసి పెట్టుకోవడానికి కోసం గిట్ ఈస్ వెరీ పవర్ఫుల్ టూల్. మనం అది ఇన్స్టాలేషన్ చేయాలి దేంట్లో మన సో వేర్ గిట్ ఈస్ ఇన్స్టాల్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఇట్ ఇన్స్టాల్డ్ ఇన్ సర్వర్? నో, బేసికలీ గిట్ ఈస్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ local laptops. So Git is mainly installed in, or we can say, developer laptop. Okay, Git majorly installed one, but Git is also available for all major operating systems. అంటే సార్ మనం గిట్ ని లైనక్స్ ఇన్స్టాలేషన్ చేయలేమా అంటే చేయొచ్చు. యూ కెన్ ఇన్స్టాల్ గిట్ ఎవ్రీవేర్. ఓకే, బట్ మేజర్లీ గిట్ ఈస్ అవైలబుల్ వేర్ ఫర్ లోకల్ ల్యాప్టాప్స్. సో సరే, గిట్ అంటే ఒక టూల్, మనది వర్షన్ కంట్రోల్ ని చేయడం కోసం వాడతాము, మేజర్ గా చేసే చేంజెస్ అన్నిటిని చేస్తాం. బట్ అసలు గిట్ కి ఫీచర్స్ ఏమి ఉంటాయి, గిట్ ఆర్కిటెక్చర్ ఏంటి, ఓకే, అసలు గిట్ ని ఎలా వాడతారు, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. సో గిట్ లో మేజర్ వచ్చేది ఏంటి అంటే, గిట్ ఆర్కిటెక్చర్ లో ఫస్ట్ వన్ మీకు రిపాజిటరీ. వాట్ రిపాజిటరీ ఆర్ షార్ట్ ఫామ్ లో రెపో అంటాం, రెపోజ్ ఆర్ రెపో, ఎనీథింగ్ ఈజ్ సేమ్. ఓకే, గెట్ రెపో అంటాం. రిపాజిటరీ అంటే మీనింగ్ ఏంటి జనరల్ గా? యా, ఫోల్డర్, నాట్ ఎ ఫైల్. యా, ఫోల్డర్ ఈస్ called as repo or repository. Done. Folder or file. Sorry, file and folder. సరే, ఇప్పుడు మనం ఒక ఫోల్డర్ లో ఏం పెడతాం? ఇంకో ఫోల్డర్ కానీ లేదా ఇంకో ఫైల్స్ కానీ పెడతాం. ఆ ఫైల్స్ లో ఏముంటుంది? బేసిక్ గా డెవలపర్స్ రాసిన కోడ్ ఉంటుంది, రైట్? అంతే కదా. సరే, ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తాను అనుకున్నాను, నేను ఒక డెవలపర్ అనుకున్నాను. నేను డెవలప్ చేసే ఈ ప్రాజెక్ట్ లో నేను రాసే కోడ్ అంతా ఉంటుంది కాబట్టి నేను ఆ ఫోల్డర్ పేరు ప్రాజెక్ట్ అని పెట్టుకుంటాను. కానీ ఈ ఫోల్డర్ ని నేను గిట్ ద్వారా ట్రాక్ చేసి, గిట్ అనే టూల్ కి చెప్పాలన్నమాట, ఈ ఫోల్డర్ లో నా ప్రాజెక్ట్ ఉంది, దీన్ని నువ్వు ట్రాక్ చేయి, దీంట్లో చేసే ప్రతి చేంజ్ నువ్వు ట్రాక్ చేయి, సేవ్ చేయి అని పెట్టి చెప్తాం మనం. ఓకేనా? సో అప్పుడు మనం ఎలా చేయాలి? ఈ గిట్ లోపలికి వెళ్ళి, ఈ ఫోల్డర్ లోపలికి వెళ్ళి అక్కడ గిట్ ని ఇనిషియేట్ చేయాలి. అర్థమైనా? సో ఒక మీకు చిన్న డయాగ్రామ్ ద్వారా చెప్తాను, చూడండి. సో గిట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మనం ప్రాక్టికల్ చేయట్లేదు అప్పుడు, బట్ హౌ గిట్ వర్క్స్ అనేది మీకు చెప్తున్నాను. సో ఫస్ట్ మన ల్యాప్టాప్ లో ఏం చేస్తాం మనం? గిట్ ని ఇన్స్టాల్ చేయాలి. వేర్ యూ హ్యావ్ టు ఇన్స్టాల్ ది గిట్ ఇన్ యువర్ ల్యాప్టాప్ ఫస్ట్. డన్. అయిపోయిన తర్వాత, గిట్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత, ఇప్పుడు నేను యాజ్ ఎ డెవలపర్ నేను ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేసుకున్నాను, దీని పేరు ప్రాజెక్ట్ అని పెట్టాను. నేను పెట్టిన పేరు ప్రాజెక్ట్. సో ఇన్సైడ్ దిస్ అగైన్ ఐ హ్యావ్ వాట్? Inside this again I have what? I have folders, I have what? Files and folders ఉన్నాయి. కానీ నేను గిట్ లేకుండా నేను ఏం మోడిఫై చేసి, నిన్నేం మోడిఫై చేశాను, మొన్న ఏం మోడిఫై చేశాను, 1 వీక్ బ్యాక్ ఏం మోడిఫై చేసుకుని చెప్పగలుగుతానా? ఐ కెనాట్. ఐ మే కొంచెం దూరం గుర్తుంటుంది, 1 వీక్ బ్యాక్ గుర్తుంటుంది, 10 days బ్యాక్ గుర్తుంటుంది, 6 months బ్యాక్ రాసిన కోడ్ లో నేను ఏం మోడిఫై చేశాను గుర్తుంటుందా? సో ఇట్లాంటి చేసిన ప్రతి మోడిఫికేషన్ ని ట్రాక్ చేయడానికి కోసం వాడుతున్న టూల్ పేరు ఏంటి? గిట్. ఇట్స్ క్లియర్? సరే, అర్థమైంది. ఇప్పుడు నేను గిట్ కి ఎలా చెప్తాను దీన్ని ట్రాక్ చేయాలి అని? ఫోల్డర్ ని, ఒక ప్రాజెక్ట్ నాది, ఈ ప్రాజెక్ట్ లో జరిగే చేంజెస్ అన్ని నేను ట్రాక్ చేయమని ఎలా చెప్తాను? సో బేసిక్ గా గిట్ కి చెప్పాలి అంటే గిట్ ని మనం ఇనిషియలైజ్ చేయాలి. ఏం చేయాలి? ఇనిషియలైజ్ చేయాలి. సో పాయింట్ ఏంటంటే, మనము ఈ లొకేషన్ లోకి వెళ్ళి మనము గిట్ ఇనిట్ అని కొడతాం. ఏం కొడతాం? ఇనిట్. గిట్ ఇనిట్ అని కొట్టంగానే, ఎంటర్ కొట్టంగానే ఏమవుతుందంటే, ఈ ఫోల్డర్ లో మీకు డాట్ గిట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. అంటే లైనక్స్ లో హౌ డు యూ క్రియేట్ ఎ ఫైల్? లైనక్స్ కరెక్ట్, టచ్ తో క్రియేట్ చేస్తాం. మీకు ఈ కాన్సెప్ట్ చెప్పలేదు అనుకుంటా. హిడెన్ ఫైల్స్, హిడెన్ ఫోల్డర్స్ గురించి చెప్పానా? అది కొంచెం ఇంపార్టెంట్. చెప్పానా? చెప్పలేదు. హిడెన్ ఫైల్స్ అండ్ హిడెన్ ఫోల్డర్స్ చెప్పారు సార్, డాట్ తో క్రియేట్ అవుతాయి చెప్పాను. ఎస్, డాట్ తో క్రియేట్ చేస్తాం అన్నది. ఓకే,
So let's do one thing. Let me reiterate it. Put pwd, I am in the root directory. Okay, so if I say touch file 1, I'll create file 1, and if I say touch where is my file 2, I created a file 2 na, but when I say ls-l, I'm displaying what? I'm able to display only file 1, file 2 కనిపించట్లేదు. సో ఫైల్ 2 ఎందుకు కనిపించట్లేదు అంటే ఇట్ ఈస్ హిడెన్. సో -a అని టైప్ చేస్తే ఇంక్లూడింగ్ హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ మనకు డిస్ప్లే అవుతాయి. ఎంటర్ కొడితే చూస్తే there are some folders with dot, there are some files with what? Dot, and there is a file called file 2. సో హిడెన్ ఫైల్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను పొరపాటున యాక్సిడెంటల్ గా తెలిసి తెలియక ఇది కొట్టాను, ఏమవుతుంది? అన్ని డిలీట్ అయిపోతాయి. బట్ ద బ్యూటీ ఈస్ యువర్ హిడెన్ ఫైల్స్ వోంట్ బి టచ్డ్. అందుకనే ఏదైనా ఫైల్ ని హైడ్ చేస్తాం అంటే యాక్సిడెంటల్ గా కూడా వాటిని డిలీట్ చేయి. నువ్వు వెళ్ళి పర్పస్ గా నాకు ఈ ఫైల్ డిలీట్ చేయని కమాండ్ చెప్తే తప్ప లైనక్స్ అది డిలీట్ చేయదు. సో ఇది హిడెన్ ఫైల్, హిడెన్ ఫోల్డర్ కాన్సెప్ట్. ఓకే, అయితే హిడెన్ ఫోల్డర్ ఎట్లా క్రియేట్ చేస్తాం మనం? mkdir, ఇప్పుడు నేను డెమో అని క్రియేట్ చేసాను, కనిపిస్తుంది. ఓకే, నేను దీని ముందు డాట్ డెమో అయితే డాట్ డెమో1 అని పెట్టాను అనుకోండి, ఏమవుతుంది? అది కూడా క్రియేట్ అయింది. బట్ ఇఫ్ ఐ సే ls, మీరు చూస్తే డెమో కనిపించింది కానీ డెమో1 కనిపించదు. అవునా? మీకు ls-a కొడితే మీకు ls-a కొడితే వేర్ ఇస్ డెమో1? డెమో1 కనిపించిందా? ఎస్ ఆర్ నో? సో డెమో1 ఈజ్ ఎ హిడెన్ ఫోల్డర్. ఓకే, ఏ దానికైనా ముందు సరే ఒక ఫోల్డర్ నేను హైడ్ చేయాలనుకున్నాను, ఏం చేయాలి? అంటే ఎగ్జిస్టింగ్ ఫోల్డర్ అది, దాన్ని నేను హైడ్ చేయాలనుకుంటున్నాను, ఏం చేయాలి? కరెక్ట్, ఏం చేయాలి? రీనేమ్ ని, అంటే ఆ ఫైల్ ఆ ఫోల్డర్ ని మనం రీనేమ్ చేయాలి. అంటే రీనేమ్ చేయడం అంటే ఏంటి? దాని ముందు డాట్ పెట్టాలి. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ డెమో ఉంది, డెమో హిడెన్ ఫోల్డర్, నార్మల్ ఫోల్డర్? నార్మల్ ఫోల్డర్. దీన్ని హైడ్ చేయాలి, ఏం చేయాలి? సింపుల్ గా మూవ్ వాట్? డెమో టు వాట్? ఇప్పుడు నేను ls కొడితే డెమో కనిపిస్తుందా? ls-la కొడితే కనిపిస్తుందా డెమో? ఎస్ ఆర్ నో? ఇవన్నీ కూడా వాట్? డెమో అండ్ డెమో1 ఆర్ ద 2 ఫోల్డర్స్. సో ఈ కాన్సెప్ట్ మీకు ఎందుకు చెప్పాను అంటే, ఎప్పుడైతే మీరు గిట్ ఇనిట్ అని టైప్ చేస్తారో, ఏంటి గిట్ ఇనిట్ అని టైప్ చేస్తారో, సో మనకి గిట్ ఇనిట్ చేస్తాం, ఇనిట్ అనే కమాండ్ కొడతాం. వెన్ ఎవర్ యూ ఇనిషియలైజ్, అంటే ఎక్కడ కొడతాం ఈ కమాండ్ చెప్పండి? ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ లోకి వెళ్ళి ఇనిషియేట్ చేయాలి. సో యువర్ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ విల్ బి ట్రాక్డ్ బై హూమ్? గిట్. కానీ ఆ ఫోల్డర్ లో మీకు డాట్ గిట్ అనే ఒక డైరెక్టరీ క్రియేట్ చేయబడుతుంది. అర్థమైందమ్మా? డాట్ గిట్ అనే ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేయబడుతుంది. డన్. సో యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ హిడెన్ ఫోల్డర్ అండ్ వాట్ ఈస్ హిడెన్ ఫైల్. ఓకే, ఇది చేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఓకే, నౌ దట్ దిస్ ఈస్ బీయింగ్ ట్రాక్డ్ బై గిట్, సో ఎనీ చేంజెస్ యూ మేడ్ టు దిస్ ప్రాజెక్ట్ విల్ బి ట్రాక్డ్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ as what? వర్షనింగ్. దాన్ని కంట్రోల్ చేసి సిస్టమాటికల్ గా అది కంట్రోల్ చేస్తుంది, అందుకే దీన్ని VCS అన్నాం. డన్. సరే, ఇది అయిపోయింది, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకో. సో బట్ అసలు గిట్ ని ఎలా వాడతారు, ఏం వాడతాం? సో బేసికల్ గా గిట్ ని వాడాలి అంటే మీకు ఓకే, రిపోజిటరీ. సో వాట్ ఈస్ దిస్ రిపోజిటరీ? గిట్ రిపోజిటరీ అంటే ఏంటి, లోకల్ రిపోజిటరీ అంటే ఏంటి, రిమోట్ రిపోజిటరీ అంటే ఏంటి నీకు చెప్తాను. ఓకే, ఈ గిట్ ఎక్కడ ఇన్స్టాల్ చేయబడింది? లోకల్ గా. ఇప్పుడు మనం అందరం డెవలపర్స్ అనుకుంటాం, ఒక్కొక్కరు ఒక్కొక్క కంట్రీలో ఉన్నాం. ఓకే, నేను పాకిస్తాన్ ఉన్నాను, ఓకేనా? మీరు ఇండియాలో ఉన్నారు, ఒకరు యూఎస్ లో ఉన్నారు, ఒకరు యూకేలో ఉన్నారు. మీ టైం జోన్ లో మీ షిఫ్ట్ లో మీరు వర్క్ చేస్తున్నాం. మనం అందరం ఒకటే ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తాం. నేనేమో లాగిన్ పేజ్ వర్క్ చేస్తాను, ఓకేనే? ఒకళ్ళేమో ఇంకోటి, అట్లా మొత్తం అందరం వర్క్ చేస్తాం. వర్క్ చేసినప్పుడు లెట్స్ సే ఒక పాయింట్ లో మనం 6-7 కలిసి ఎవరైతే ఉన్నామో ప్రజెంట్ ఒకటే ఫైల్లో ఉన్న ఒకటే కోడ్ లో అందరం all 6 members are touching same file.
అయిపోయింది, మన ఇండివిజువల్ వర్క్ అయిపోయిన తర్వాత ఫైనల్ స్టేజ్ వచ్చింది వేర్ ఎవ్రీబడి హ్యాస్ టు గో అండ్ టచ్ వన్ ఫైల్, వేర్ అక్కడ నేను ఫైల్ నెంబర్ ఆ ఫైల్లో లైన్ నెంబర్ 10 నేను మాడిఫై చేస్తున్నాను, లైన్ నెంబర్ 20 దాన్ని మాడిఫై చేస్తున్నాను, 30 40 అట్లా మాడిఫై చేస్తున్నాను. కానీ ఎవరు ఏం మాడిఫై చేస్తున్నారు అనేది అక్కడ ఊరికే పెట్టి దిస్ లైన్ ఈజ్ మాడిఫైడ్ బై ఆది, దిస్ లైన్ ఈజ్ మాడిఫైడ్ బై అంజలి ఆర్ మౌనిక అట్లా రాయలేం కదా, రాస్తూ కూర్చోలేం కదా. సో దిస్ ఈజ్ కంట్రోల్డ్ బై హూమ్, ట్రాక్డ్ బై హూమ్, గిట్. ఓకే, ఎక్కడ పెడుతుంది ట్రాక్ చేసి? ఓకే, సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ వర్కింగ్ డైరెక్టరీ. ఏంటది? ఫస్ట్ వన్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది వర్కింగ్. సో ఇక్కడ మన ప్రాజెక్ట్ ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేసామో, లెట్స్ సే ఎగ్జాంపుల్ ఇది ఎక్కడ ఉంది అంటే C:, ప్రాజెక్ట్స్ లో ఉంది. ఇక్కడ ఉంది జస్ట్ C:, ఇది నా ఫోల్డర్. సో దీన్ని నేను ఏమంటాను? వేర్ ఆల్ మై ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఆర్ హియర్. దిస్ ఇస్ కాల్డ్ వాట్? వర్కింగ్ డైరెక్టరీ. సో వర్కింగ్ డైరెక్టరీలో నాకు ఫైల్స్ ఫోల్డర్స్ ఉంటాయి. దెన్ ఆల్ చేంజెస్ జరుగుతున్నాయి. ఈ వర్కింగ్ డైరెక్టరీలో ఏవైతే మనం వర్క్ చేస్తున్న తర్వాత మీకు స్టేజెస్ ఉంటాయి, చెప్తాను. 3-4 స్టేజెస్ ఉన్నాయి. ఓకే, వర్కింగ్ డైరెక్టరీ, అండ్ దెన్ వాట్? స్టేజింగ్ డైరెక్టరీ. What do you call that? Staging directory. And then local repository. And finally what? Remote repository. ఎప్పుడైతే నేను లోకల్ రిపాజిటరీ అన్నాను, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది మీ ల్యాప్టాప్. All these three, your working directory, your staging directory, and final to your local repository is your local laptop. Remote repository ఏదైతే అన్నానో, this is completely outside your laptop. వేరే ఎక్కడో, మేబీ క్లౌడ్ కావచ్చు, బేసికలీ ఇట్ విల్ బి a cloud. ఓకే, సో రిమోట్ రిపాజిటరీ. సార్ నా లోకల్ ల్యాప్టాప్ లో నుంచి నేను రిమోట్ రిపాజిటరీకి ఎందుకు పెట్టుకుంటాను? అవును, నా ల్యాప్టాప్ క్రాష్ అయితే ఏం చేస్తాను? నా ల్యాప్టాప్ క్రాష్ అయితే వాట్ ఎవర్ స్టేజింగ్ డైరెక్టరీ, వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్ విచ్ ఐ డెవలప్డ్ ఇస్ క్రాష్ నా. సో టు సేవ్ మై వర్క్, ఓకే, సో వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ హియర్, ఫైనల్లీ ఐ పుష్ ఇట్ ఇట్ వాట్? రిమోట్ రిపాజిటరీ. అదే నేను నిన్న కూడా చెప్పాను మీకు, ఒక ఇమేజ్ ని కానీ ఒక ఫైల్ ని కానీ నా ల్యాప్టాప్ కంప్యూటర్ లో పెట్టుకోవడం కన్నా నేను నా గూగుల్ డ్రైవ్ లో పెట్టుకుంటాను. Like my documents, my 10th memo or my intermediate memo or my graduation documents, I'll put a copy locally as well as I'll put a copy what? In the drive. Drive లో పెట్టడం వల్ల బెనిఫిట్ ఏంటి? ఒకటి, ఓకే, సేఫ్ కోసం అనుకుంటే ఎక్కడ పెట్టచ్చు, పెన్ డ్రైవ్ లో పెట్టుకోవచ్చు. కానీ నేను అట్లా రిమోట్ రిపాజిటరీలో డ్రైవ్ లో ఎందుకు పెట్టాలి? వేరే వాళ్ళకి ఎవరికైనా యాక్సెస్ చేయాలనుకుంటే అదే ఫైల్ ని, అర్థమైందా, మీరు రిమోట్ రిపాజిటరీలో పెట్టాలి. ఇప్పుడు మీకు ఏం చెప్పాను, మనం అందరం ఇండివిజువల్ డెవలపర్స్, మన మాడ్యూల్స్ మేము వర్క్ చేసాము. వి ఆల్ ఎట్ అ ఫైనల్ స్టెప్ వేర్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యాస్ టు వర్క్ విత్ అ సింగిల్ ఫైల్. లాస్ట్ మాడ్యూల్కి వచ్చేసాము. ఇప్పుడు మనం అందరం కలిసి అదే మాడ్యూల్ మీద వర్క్ చేయాలి. ఒకటే పేజ్ లో ఒకటే ఫైల్లో ఉన్న మల్టిపుల్ లైన్స్ ని మనం మాడిఫై చేస్తాం. సరే, ఇప్పుడు నేనేమంటాను, నా షిఫ్ట్ లో నేను 8కి లాగిన్ అయ్యాను. ఓకే, నేను లైన్ నెంబర్ 10 నుంచి లైన్ నెంబర్ 20 వరకు నేను మాడిఫై చేశాను. నా షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు యూఎస్ లో ఉన్నారు, మీ షిఫ్ట్ స్టార్ట్ అయింది. ఓకే, నన్ను అడగక్కర్లేదు. ఎందుకు? నేను లోకల్ రిపాజిటరీలోంచి నేను ఏం చేస్తాను? రిమోట్ రిపాజిటరీకి పుష్ చేసేస్తాను. మీరు రిమోట్ రిపాజిటరీ నుంచి మళ్ళీ మీరు లోకల్ రిపాజిటరీ మీ ఓన్ ల్యాప్టాప్ లోకి తెచ్చుకుంటారు. అర్థమైందా? మళ్ళీ మీరు వర్క్ చేస్తారు దానిపైన. మళ్ళీ ఏం చేస్తారు? మీ లోకల్ రిపాజిటరీ నుంచి మళ్ళీ రిమోట్ రిపాజిటరీలోకి చేస్తారు. సో ఇట్స్ పుష్ అండ్ పుల్ కాన్సెప్ట్స్ అంటారు. సో బేసిక్ గా ఐఎమ్ స్టార్టింగ్ విత్ రిమోట్ రిపాజిటరీ. రిమోట్ రిపాజిటరీస్ అంటే ఏంటి అంటే, వై డూ వీ నీడ్ అ రిమోట్ రిపాజిటరీ? When you want to collaborate with other developers who are sitting outside other side of the world, then అటువైపు వేరే ఉన్నారు, యుఎస్ లో, యూకే లో ఉన్నారు అంటే మన టైం జోన్ కాకుండా వేరే టైం జోన్, మన ఇద్దరం కలిసి కొలాబరేట్ చేసి వర్క్ చేయాలి. ఇంతకుముందు ఏముండేది అసలు? ఈ గిట్ హబ్ లేకపోతే ఏమేది? నేను మెయిల్ పెట్టాలన్నమాట, ఒక సెంట్రల్ సర్వర్ చూసుకుని
ఓకే, ఫలానా సర్వర్లో ఫలానా ఫోల్డర్లో నేను ఈ కోడ్ నుంచి ఈ లైన్ నుంచి ఈ లైన్ రాశానని చెప్పి నేను ఒక మెయిల్ పెట్టాను మీకు. అది మీ షిఫ్ట్లోకి వచ్చినా మీరు చూసుకోవాలి. నేను ఏం మార్చానో నా మెయిల్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండాలి. మీరు నేను మెయిల్ పెట్టడం మర్చిపోయాను అనుకోండి, యూ హ్యావ్ టు కాల్ మీ ఫాలో అప్. అంటే దర్ ఇస్ అ డిలే ఇన్ ప్రాసెస్. మనం డెవలప్ చేయాల్సిన కోడ్ డెవలప్ అవ్వట్లేదు, అవుతుంది, బట్ ఇస్ వాట్ స్లో రేట్. సో హౌ టు సో ఈ గిట్ హబ్ ద్వారా అంటే నువ్వు ఎవరికి ఏం చేయక్కర్లేదు. నీకు కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఏంటి అంటే నేను ఒక కోడ్ రాసి ఓకే దీన్ని నేను గిట్ యాడ్ చేస్తాను. ఏం చేస్తాను? యాడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక స్టేజింగ్ రిపోజిటరీ, వర్కింగ్ రిపోజిటరీ నుంచి యాడ్ చేయగానే నీ ఫైల్ స్టేజింగ్ రిపోజిటరీలోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఫైనల్ గా ఎక్కడికి వెళ్ళింది? స్టేజింగ్ రిపోజిటరీకి వెళ్ళింది. నువ్వు స్టేజింగ్ రిపోజిటరీకి వెళ్ళిన తర్వాత నువ్వు కమిట్ కొట్టాలి. ఇక్కడ ఏం కొట్టాలి? సో గిట్ కమిట్ కొడితే అది లోకల్ రిపోజిటరీలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది? బట్ రిమెంబర్, ఇదంతా కూడా నీ లోకల్ ల్యాప్టాప్ లోనే ఉంది. దర్ ఆర్ 3 స్టేజెస్. ఓకే, వన్ ఇస్ వాట్? వర్కింగ్ డైరెక్టరీ, స్టేజింగ్ డైరెక్టరీ, లోకల్ రిపోజిటరీ. ఓకే, సో నువ్వు వర్కింగ్ డైరెక్టరీ నుంచి లోకల్ రిపోజిటరీకి మూవ్ చేయాలి అంటే ఈ 3 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ACP, గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ పుష్. సో ఫైనల్ గా నువ్వు నీ లోకల్ రిపోజిటరీలో నుంచి రిమోట్ రిపోజిటరీకి, ఎందుకంటే యూఎస్ లో ఉండే నీ కలీగ్ వస్తాడు కదా, వాడు వచ్చే టైంకి నువ్వు రిమోట్ రిపోజిటరీ చేయాలంటే నువ్వు దాన్ని ఏం చేయాలి? పుష్ చేయాలి. వాడు అంతే సేమ్. వాడు ఏం చేసుకుంటాడు? ఫస్ట్ మొత్తం రిపోజిటరీని వాడు లోకల్ ల్యాప్టాప్ తెచ్చుకుంటాడు. మళ్ళీ వాడు కోడ్ మోడిఫై చేస్తాడు. మళ్ళీ ఏం చేస్తాడు? గిట్ యాడ్ చేస్తాడు. స్టేజింగ్ డైరెక్టరీకి వస్తుంది. స్టేజింగ్ డైరెక్టరీ నుంచి కమిట్ చేస్తాడు, అంటే సేవ్ చేస్తాడు. ఫైనల్ గా వాడు ఓన్ ల్యాప్టాప్ లో ఫైనల్ గా సేవ్ అవుతుంది. దెన్ విల్ డు వాట్? పుష్. సో గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ పుష్. సో బేసిక్ గా రిపోజిటరీస్ 2 types: local repository, remote repository. Directories are 2 directories: working directory, staging directory. ఈ staging directory కొంతమంది ఇండెక్స్ కూడా అంటారు. కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, ఇండెక్స్ కూడా అంటారు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ బేసిక్ ఆర్కిటెక్చర్ ఆఫ్ వాట్ గిట్. బట్ రిమెంబర్, గిట్ ఈజ్ లోకల్. ఇట్ ఈస్ వాట్? మరి గిట్ హబ్ ఏంటి? గిట్ హబ్ కి డిఫరెన్స్ ఏంటి? మొన్న చెప్పాను, గిట్ హబ్ రెండు సేమ్ కాదు. గిట్ ఈజ్ అ పవర్ఫుల్ టూల్, వర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్. బట్ గిట్ హబ్ ఏంటి? ఇట్స్ అ repository. Yes or no? It's a remote repository, and GitHub is owned by Microsoft. Who owns GitHub? Microsoft. Okay, it's a hosting, remote hosting అంటారు. బేసిక్ గా హోస్ట్ అంటే ఏంటి? అక్కడ మనకి ప్రొవిజన్ చేస్తున్నాడు, ఒక ఫోల్డర్ ఇస్తున్నాడు. గూగుల్ డ్రైవ్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి, ఇప్పుడు మీరు వీడియోస్ డౌన్లోడ్ చేసుకున్నారా? చూస్తున్నారా? నేను ఎక్కడ పెట్టాను? గూగుల్ డ్రైవ్ లో పెట్టాను. సో దట్స్ అ రిమోట్ రిపోజిటరీ. నేను లోకల్ గా నేను రికార్డ్ చేసుకుని దాన్ని ఒక ఫోల్డర్ లో పెట్టి దాని నేమ్ మార్చి ఫైనల్ నేను ఏం చేస్తున్నాను? గూగుల్ డ్రైవ్ లో పెడతాను. అంటే టెక్నికల్ గా మోర్ ఆర్ లెస్ ఇట్ ఇస్ సేమ్ థింగ్. ఇక్కడ వీడియో ఉంటుంది, రియల్ టైమ్ లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో రిమోట్ రిపోజిటరీ. సో హూ ఇస్ ప్రొవైడింగ్? ఇక్కడ నా లోకల్ ల్యాప్టాప్ లో నేను ఒక సాఫ్ట్వేర్ వాడతాను. ఏం వాడతాను? మేబీ జూమ్ వాడతాను. రిమోట్ రిపోజిటరీ ఎవరు? గూగుల్ డ్రైవ్. సో హూ ఇస్ ద ప్రొవైడర్? గూగుల్. అలానే గిట్ కి గిట్ హబ్ డిఫరెన్స్ ఏంటంటే, గిట్ హబ్ ఈజ్ అ టెక్నాలజీ విచ్ ప్రొవైడ్స్ రిమోట్ హోస్టింగ్ అండ్ విచ్ ఈస్ ఓన్డ్ బై మైక్రోసాఫ్ట్. అర్థమైందా? దాని పని ఏంటమ్మా అంటే, మీకు ఒక అకౌంట్ ఇస్తాడు. ఆ అకౌంట్ ద్వారా మీరు జస్ట్ లైక్ గూగుల్ డ్రైవ్ చెప్తున్నాం కదా, గూగుల్ డ్రైవ్ ఒక అకౌంట్ తో లాగిన్ అవ్వాలి. గిట్ హబ్ లోకి ఒక రిపోజిటరీ క్రియేట్ చేసుకోవాలి. మీ పేరు కింద ఒక రిపోజిటరీ క్రియేట్ చేసుకోండి. ఆ రిపోజిటరీని మీరు మొత్తం మీరు లోకల్ గా పుల్ చేసుకోవచ్చు, క్లోన్ చేసుకోవచ్చు. బేసికల్ ఏమంటాం? క్లోన్ కి మీనింగ్ ఏంటి? కాపీ. ఓకే, క్లోన్ ఇట్ అంటే ఏంటి? కాపీ. ఏ క్లోన్ టు యువర్ కంప్యూటర్ అంటారు. అయితే నీ కంప్యూటర్ టు కంప్యూటర్ మీరు క్లోన్ చేయండి అంటాం. అంటే ఏంటి? కాపీ. అంటే జస్ట్ రైట్ క్లిక్ కాపీ, రైట్ క్లిక్ పేస్ట్. సో బాగా గుర్తుపెట్టుకోండి, మీరు పుష్ చేసిన తర్వాత రిమోట్ సర్వర్ కి, రిమోట్ రిపోజిటరీకి మీ కలీగ్ ఎవరైతే ఉన్నారో వాడు ఏం చేస్తాడు? ఆ రిపోజిటరీ మొత్తాన్ని తీసుకొచ్చి క్లోన్ చేసుకుంటాడు. సో గిట్ క్లోన్ అంటే ఏంటి?
రిమోట్ రిపాజిటరీ మొత్తం రిపాజిటరీ రైట్ క్లిక్ కాపీ రైట్ క్లిక్ పేస్ట్ చేస్తే లోకల్ గా సేవ్ అవుతుంది. సో మీకు ఒక్కసారి ఇంకా క్లియర్ గా చూపిస్తాను మీకు. చూడండి మీకు. సో వర్కింగ్ ఏంటి, వర్కింగ్ ఏరియా, స్టేజింగ్ ఏరియా, అర్థమైనా? దెన్ వాట్, లోకల్ రిపాజిటరీ, రిమోట్ రిపాజిటరీ. ఓకే, ఈ బ్లాక్ లైన్ చూసారా, బ్రాడ్ లైన్, అది ఇక్కడి నుంచి ఇదంతా మన లోకల్ ల్యాప్టాప్. దీని తర్వాత అదే క్లౌడ్ సర్వీస్, కంపల్సరీ హోస్టింగ్ సర్వీస్ ఉంటుంది అనమాట. సో దీని మొత్తాన్ని ఏమంటారు, ఇది గిట్ ఆర్కిటెక్చర్ అని చదువుతున్నాం. ఓకేనా, సరిగ్గా వినండి. సో ఈ వర్క్ స్పేస్ అంటే ఏంటి చెప్పాను, మీ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం కదా. ఇక్కడ ఏ ఫోల్డర్ అయితే సరే, ఇప్పుడు ఈ ఫోల్డర్ ఏదైతే ఉందో, ఏది ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ ని, దీన్ని నేను వర్కింగ్ ఏరియా కింద నేను డిసైడ్ చేయాలి. హౌ డు ఐ టెల్ దట్ దిస్ ఈస్ మై వర్కింగ్ ఏరియా? ఏం చేయాలి, ఇక్కడ గిట్ ఇనిట్ కొడతాము. ఎక్కడికి వెళ్ళి కొడతాము, ఆ లొకేషన్ కి వెళ్ళి, ఆ ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళి, C:projects లోకి వెళ్ళి గిట్ ఇనిట్ అని కమాండ్ కొట్టాలి. కొడితే మీకు ఏమని క్రియేట్ అవుతుంది, ఒకటి బ్యాక్ ఎండ్ లో డాట్ గిట్ అని ఒకటి, దీని లోపల ఏముంటాయో మనం డిస్కస్ చేద్దాం, డోంట్ వరీ, స్లోగా. ఓకే, డాట్ గిట్ అని క్రియేట్ అవుతుంది. అంటే దిస్ ఈస్ అఫీషియల్లీ అండ్ ఇట్స్ డిక్లేర్ దట్ ఇట్స్ అ వర్కింగ్ స్పేస్. వర్కింగ్ స్పేస్ అంటే అర్థమైంది కదా మీకు. ఒక ఫోల్డర్ ని నేను వర్కింగ్ స్పేస్ గా చెప్పాలి అంటే దాని లోపలికి వెళ్ళి గిట్ ఇనిట్ కొట్టాలి. బాగా గుర్తుపెట్టుకోండి. సార్ నా దగ్గర ఒక 5 ఫోల్డర్లు ఉన్నాయి, నేను 5 ఫోల్డర్స్ లోకి వెళ్ళి గిట్ ఇనిట్ కొట్టచ్చు. ఇట్స్ అప్ టు యూ. ఓకే, నెక్స్ట్ స్టేజింగ్ ఏరియా అంటే ఏంటి, ఇక్కడి నుంచి నువ్వు గిట్ యాడ్ కొడితే, ఓకే, ఫర్గెట్ అబౌట్ అదర్ కమాండ్స్, ఫర్ నౌ జస్ట్ కాన్సంట్రేట్ వాట్ గిట్ యాడ్ అంటే నీకు వర్కింగ్ స్పేస్ లో నుంచి స్టేజింగ్ ఏరియాకి మూవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి నువ్వు ఆరెంజ్ కలర్ చూడండి, గిట్ కమిట్ కొడితే ఇట్ మూవ్స్ టు వాట్, లోకల్ రిపాజిటరీకి వచ్చేసింది ఫైనల్ గా. సో రిపాజిటరీస్ ఆర్ 2 types. మనం ఇంకా ఇన్ డెప్త్ వెళ్దాము, జస్ట్ ఆర్కిటెక్చర్ అర్థం చేసుకోండి. వర్కింగ్ ఏరియా ఈస్ ద ఫోల్డర్ వేర్ యూ యాక్చువల్లీ స్టోర్ ఆల్ యువర్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. సో స్టేజింగ్ ఏరియా ఈస్ వేర్ యూ జస్ట్ యాడ్. ఓకేనా, నేను ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ మొత్తం 5 ఫైల్స్ లో కోడ్ రాశాను. సరిగ్గా వినండి, నా వర్కింగ్ స్పేస్ లో ఫైల్ 1, 2, 3, 4, 5 ఫైల్స్ నేను కోడ్ రాశాను. ఫైల్ 1 ఒక్కటే నేను స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి, ఫైల్ 1 ఒకటే నా వర్కింగ్ ఏరియాలో నుంచి స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను గిట్ యాడ్ ఫైల్ 1 అని ఇవ్వాలి. అవుతుంది, అప్పుడు ఏమవుతుంది, ఈ వర్కింగ్ ఏరియాలో నుంచి స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ నుంచి స్టేజింగ్ ఏరియా నుంచి నేను లోకల్ రిపాజిటరీలోకి మూవ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఫైనల్ గా ఏమంటూ కీప్ ఇట్ ఇన్ వాట్, లోకల్ రిపాజిటరీ. ఏం చెప్తాను నేను, గిట్ కమిట్ అని చెప్పి కమిట్ కొట్టేటప్పుడు కమెంట్ రాయాలి. కమెంట్ అని ఒక ఆప్షన్ వస్తుంది, మీకు చెప్తాను దేనికోసం అని. మన రియల్ టైం కేస్ స్టడీ దాకా వెళ్ళే లోపల మీరు అన్ని స్లోగా స్కెలిటన్ అర్థం చేసుకోండి. ఓకే, సో గిట్ కమిట్ కొడితే ఏమవుతుంది, ఫైనల్ గా లోకల్ రిపాజిటరీలోకి వచ్చేస్తుంది. ఓకే, లోకల్ రిపాజిటరీలోకి వచ్చిన దాన్ని నేను రిమోట్ రిపాజిటరీలో గిట్ హబ్ లోకి పుష్ చేయాలి అంటే, గిట్ హబ్ లోకి పుష్ చేయాలి అంటే ఏం చేయాలి, గిట్ పుష్. కానీ గిట్ పుష్ చేసేటప్పుడు నీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. తెలియదు కదా, ఇంటర్నెట్కి వెళ్ళిపోతుందా ఎట్లా పడితే అట్లా, అడ్రస్ రాయాలి కదా ఎక్కడికి వెళ్ళాలో, అవునా కదా. సో మనం ఏ అకౌంట్ నుంచి లాగిన్ అవుతున్నాము, ఏ అకౌంట్ లోకి వెళ్ళాలి, ఏ సెక్షన్ లోకి వెళ్ళాలి అన్నది గిట్ పుష్ చేసేటప్పుడు మనం ఉంటుందన్నమాట. దాన్ని రిమోట్ రిపాజిటరీకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ ఫెచ్ గురించి మొదలు పెట్టేసేయండి. గిట్ క్లోన్ అని చెప్పాను కదా మీకు, నేను కమిట్ చేసి సేవ్ చేసి నేను గూగుల్ డ్రైవ్ లో పెట్టిన వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అవునా, సో ఈ మొత్తం క్లాస్ వీడియోస్ వీక్ 1 వీడియోస్ అని పెట్టాను. ఆ వీక్ 1 వీడియోస్ మొత్తం డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని టెక్నికల్ గా ఏమంటారు, క్లోన్ అంటారు. క్లోన్ అంటే మొత్తం ప్రాజెక్ట్
నీ ఫోల్డర్ని నీ లోకల్ ల్యాప్టాప్లోకి కాపీ చేసుకుంటాం. అర్థమైందా? లోకల్ ఏంటి ల్యాప్టాప్లోకి చేసుకుంటాం. ఎలా చేస్తామో గిట్ క్లోన్ అని చేస్తాం. అర్థమైందా? గిట్ క్లోన్ అన్నా గిట్ పుల్ అన్నా, పుల్కి క్లోన్కి డిఫరెన్స్ ఉంటుంది మీకు తర్వాత చెప్తాను. బట్ ఫస్ట్ చేయాల్సింది ఏంటి? క్లోన్ అంటే ఏంటి? ఫుల్ కాపీ మనకి గూగుల్ డ్రైవ్ లోంచి నా లోకల్ కాపీలోకి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఎక్కడికి వస్తుంది? అది డైరెక్ట్ గా చూడండి, యారో మార్క్ ఎక్కడ ఉంది? వర్కింగ్ స్పేస్ కి వచ్చేస్తుంది. మళ్ళీ నువ్వు కోడ్ 5 ఫైల్స్ ఉన్నాయి, నువ్వు 6th ఫైల్ క్రియేట్ చేసావు. నేను క్రియేట్ చేశానమ్మా 5 ఫైల్స్ క్రియేట్ చేసి స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేసి కమిట్ చేసి పుష్ చేశా. మీరు యూఎస్ అవర్స్ లో ఉన్నారు. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఫోల్డర్ మీకు ఎన్ని ఫైల్స్ వస్తాయి? 5 ఫైల్స్ వస్తాయి. దీంట్లో నుంచి కొత్త ఫైల్ 6 అనే ఫైల్ 6 అనేది క్రియేట్ చేశారు. దాంట్లో కొత్త కోడ్ రాశారు. ఫైల్ నెంబర్ 5 ని డిలీట్ చేశారు. సరిగ్గానండి, ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేశారు, ఫైల్ నెంబర్ 5 ని డిలీట్ చేశారు, ఫైల్ నెంబర్ 1 ని మోడిఫై చేశారు. ఒక మోడిఫికేషన్, ఒక డిలీషన్, ఒక క్రియేషన్. ఇప్పుడు మీ వర్కింగ్ స్పేస్ లో ఎన్ని ఉంటాయి? ఫైల్ 1 విత్ మోడిఫైడ్ డేటా, ఫైల్ 2 యాజ్ యూజువల్ గా ఉంటుంది, ఫైల్ 3 ఉంటుంది, 4 ఉంటుంది, 5 ఉండదు, 6 ఉంటుంది. అంతేనా కదా? ఎందుకంటే 6 ని క్రియేట్ చేశారు, 5 డిలీట్ చేశారు కదా. సో ఇప్పుడు ఇవన్నిటిని మీరు మళ్ళీ స్టేజింగ్ ఏరియా నుంచి మీరు అంటే మీ ఓన్ ల్యాప్టాప్ లో లోకల్ రిపాజిటరీలోకి వచ్చేస్తుంది. ఫైనల్ గా మీరు ఏం చేయాలి? మళ్ళీ గిట్ పుష్ చేస్తారు. గిట్ పుష్ చేసిన తర్వాత నేను రిమోట్ రిపాజిటరీలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను క్లోన్ చేయాలా, పుల్ చేయాలా? పుల్ చేస్తే సరిపోతుంది. పుల్ చేస్తే వాట్ ఏవైతే చేంజెస్ అయ్యాయో అవి వస్తుంది. లేదు సేఫ్ సైడ్ ఉండాలి అనుకుంటే వాట్ ఎవర్ డు గిట్ క్లోన్. మళ్ళీ నేను క్లోన్ చేస్తాను. క్లోన్ చేస్తే నీ ఎగ్జిస్టింగ్ స్పేస్ మొత్తం కాపీ అయిపోతుంది అనమాట. సో మీ ఎగ్జిస్టింగ్ డేటా పోయే ఛాన్స్ ఉంటుంది. అందుకనే ఫుల్ మళ్ళీ ఇప్పుడే దాన్ని 1 by 1 చెప్తున్నాను. సో బేసికల్ వాట్ ఐ డూ గిట్ క్లోన్. ఎందుకంటే మనం అందరం ఒకటే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు నేను క్లోన్ చేస్తాను, నాకు ఏం వస్తాయి? ఫైల్ 1 విత్ మోడిఫైడ్ డేటా, ఫైల్ 2, ఫైల్ 3, 4, 6, 5 పోతుంది. అందుకని నేను క్లోన్ చేశాను కదా. క్లోన్ అంటే గుర్తుపెట్టుకోండి, మీ ఎగ్జిస్టింగ్ కాపీని ఓవర్ రైట్ అవుతుంది క్లోన్ అంటే బేసికల్ గా. అర్థమైందా? సో ఈ బేసిక్ అర్థమైంది కాన్సెప్ట్స్. సో హౌ మెనీ రిపోజిటరీస్ వీ హ్యావ్? 2 repositories, local repository, remote repository. Local repository is controlled by Git. Remote repository is controlled through 2 ways. GitHub అంటాం దాన్ని. 2 ways. ఇక్కడి నుంచి నేను రాయచ్చా సార్ రిమోట్ లోకి అంటే? ఎస్, గిట్ కెన్ ఆల్సో కంట్రోల్ యువర్ GitHub. గిట్ కెన్ ఆల్సో కంట్రోల్ యువర్ వాట్? GitHub. సార్ మరి గిట్టే మన GitHub ని కంట్రోల్ చేయగలిగితే GitHub ద్వారా నేను తెచ్చుకోలేనా? GitHub also can what? Pull the data from what? From your local repository. చేయొచ్చు. కానీ రిమెంబర్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను గిట్ లో ఏ అకౌంట్ వాడతానో GitHub కూడా అదే అకౌంట్ వాడాలి. అక్కడ మీ అకౌంట్ వాడి ఇక్కడ నా అకౌంట్ వాడి, నా అకౌంట్ నుంచి మీ అకౌంట్ ఇప్పుడు నా అకౌంట్ నుంచి మీ అకౌంట్ నేను ట్రాన్స్ఫర్ చేయగలుగుతానా? నువ్వు కదా. సో GitHub లో ఉన్న అకౌంట్, గిట్ నుంచి పుష్ చేసే అకౌంట్ ఒకటే అకౌంట్. కాకపోతే ఇది లోకల్, అదే రిమోట్, అంతే డిఫరెన్స్. సేమ్ అకౌంట్ వాడతాం మనం, ఇక్కడ లోకల్, అక్కడ రిమోట్, అంతే డిఫరెన్స్. గైస్, యూ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ డిస్కసింగ్? అనుష, భాగ్య, రాజ్, సతీష్, సౌమ్య, we are discussing a tool called what? Git. Avuna? Any questions? You can just stop me and ask. Okay. Okay. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. డయాగ్రామ్ చూసాను, అది మీకు చాలా ఈజీగా ఉంటుంది అర్థం అవడానికి. ఓకే, ఒక్క నిమిషం. డయాగ్రామ్ సేవ్ చేయాల్సింది అంటే మీకు లేమన్ ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది అది. బ్లాక్ కలర్ స్క్రీన్ లో వచ్చింది. ఓకే, ఒక్క నిమిషం. వర్క్ ఫ్లో డయాగ్రామ్ చేసింది. వెరీ గుడ్. మీకు లేమన్ గా మీకు అర్థం అవ్వడానికి ఇప్పుడు మనం చెప్పిందే. ఇప్పుడు ఒక చిన్న యూస్ కేస్ తీసుకుందాం. ఓకే గైస్, క్యాన్ యూ సీ మై స్క్రీన్? ఎవ్రీవన్ ఆన్లైన్, హూ ఇస్ ఆన్లైన్? ఎస్ సార్. ఇప్పుడు ఇది నేను మీకు సింపుల్ గా ఒక చిన్న కేసు స్టడీ చెప్తాను.
ఈ స్క్వేర్ ఉంది సార్, ఇది దిస్ ఈజ్ యువర్ వాట్, ఓకే. ఇదేంటిది రిమోట్ రిపాజిటరీ, ఇది లోకల్ రిపాజిటరీ, ఇది రిమోట్ రిపాజిటరీ. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. రిమోట్ రిపాజిటరీలో మనకి 3 ఫైల్స్ ఉన్నాయి. ఒకటి డాగ్, ఒకటి క్యాట్, ఒకటి బర్డ్. ఇది మెయిన్ బ్రాంచింగ్ అంటారు. బ్రాంచింగ్ కాన్సెప్ట్ తర్వాత చెప్తాను మీకు నేను స్లోగా. సరే ఫస్ట్ కాన్సెప్ట్ అసలు గిట్ ఎలా వర్క్ అవుతుందో కాన్సెప్ట్ చూసుకోండి. మెయిన్ బ్రాంచ్ లో మనకి 3 ఉన్నాయి ఫైల్స్ అనుకోండి, ఫోల్డర్స్ అనుకోండి, ఏదైనా కానీ. ఒకటి డాగ్, క్యాట్, బర్డ్ అనే 3 ఫైల్స్ ఉన్నాయి అనుకోండి. దీన్ని ఫస్ట్ మీరు మీ గిట్, మీరు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు డెవాప్స్ కింద జాబ్ వచ్చేసింది, మీకు ల్యాప్టాప్ ఇచ్చారు. ఓకే, మిమ్మల్ని ఏం చెప్పారు, గిట్ ఇన్స్టాల్ చేసుకోమన్నారు, మీరు గిట్ ల్యాప్టాప్ ఇన్స్టాల్ చేసేస్తున్నారు. సరే, ఒక ప్రాజెక్ట్ ని నువ్వు క్లోన్ చేసుకోమని చెప్పారు. ఫస్ట్ ఏమంటారు, ఒక అకౌంట్ ఇచ్చేసి మన కంపెనీ ఈ పలానా అప్లికేషన్ ని, ప్రాజెక్ట్ ని నువ్వు డౌన్లోడ్ చేసుకోమని చెప్తారు. యూ క్లోన్ ఇట్ అంటారు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే మీరు వెళ్ళి కొత్తగా ఏం క్రియేట్ చేయరు, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ని ఫస్ట్ మీరు లోకల్ ల్యాప్టాప్ తెచ్చుకోవాలి కదా. ఆ ప్రాజెక్ట్ లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి, మొత్తం కాపీ మీరు లోకల్ ల్యాప్టాప్ లో తెచ్చుకోవాలి. సో ఫస్ట్ వన్ ఏంటి చూడండి, దీన్ని ఏమంటారు, క్లోన్. మీన్స్ వాట్, కాపీ దిస్ అండ్ పుట్ హియర్. అదేనా, అంటే రిమోట్ లో నుంచి తీసుకుని మీరు ఏం చేశారు, మీరు లోకల్ ల్యాప్టాప్ లో తీసుకుని దాన్ని వర్క్ స్పేస్ అంటారు, అయితే వర్కింగ్ ఏరియా అంటారు. వాట్ యూ కాల్డ్ as దిస్ ఇస్ కాల్డ్ వాట్, వర్కింగ్ ఏరియా. దీన్ని మెయిన్ బ్రాంచ్ అంటారు. వాట్ యూ కాల్డ్ as మెయిన్ బ్రాంచ్. ఓకేనా, డన్ అయిపోయింది. ఇక్కడ మీకు ఏం వచ్చింది ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ లో, డాగ్, క్యాట్, బర్డ్ వచ్చింది. ఓకేనా, సరే దీన్ని ఇప్పుడు కాపీ దిస్ ఆర్ వర్క్ అండ్ కాపీ హియర్. అంటే ఇక్కడ ఏంటి, మీరు దీంట్లో ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు సెకండ్ బ్రాంచ్ కాపీ చేసుకుంటే, దీనిలోనే ఇది మెయిన్ కదా, దీన్నే కాపీ చేసుకుని ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకోండి సెపరేట్ గా. సరే బ్రాంచ్ ఏంటి, మెయిన్ ఏంటి, మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. గిట్ ఎలా వర్క్ అవుతుందంటే, మెయిన్ బ్రాంచ్, చెట్టు ఉంది అనుకోండి, చెట్టుకి మెయిన్ ట్రంక్ ఉంటుందా, మొదలు అంటాం, దానికి చాలా బ్రాంచెస్ వస్తాయి, అవునా కదా. అలానే ఈ మెయిన్ అనేది మీ ట్రంక్, ట్రీకి ట్రంక్ ఉంటుంది కదా మెయిన్, అది ట్రంక్. దాన్ని ఎప్పుడు మీరు మాడిఫై చేయకూడదు. డోంట్ మాడిఫై డైరెక్ట్లీ యువర్ మెయిన్ బ్రాంచ్. సో ఇక్కడ ఏం చేస్తామంటే, మెయిన్ బ్రాంచ్ నేను ఫస్ట్ ఏం చేస్తాను, ఒక కాపీ పెట్టుకుంటాను. ఏం పెట్టుకుంటాను, రైట్ క్లిక్, ఒక చిన్న బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటా. ఆ బ్రాంచ్ ఎలా క్రియేట్ అవుతుంది, సేమ్ కాపీ. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ మెయిన్ బ్రాంచ్ ఉంది, కాకపోతే ఇక్కడ ఏం పెట్టాను, ఇక్కడ కాపీ పెట్టేటప్పుడు ఒక ఫీచర్ అని పెట్టి, లేదా మై బ్రాంచ్ అని పెట్టాను. దాంట్లో కంటెంట్ ఏముంటుంది, మన సేమ్ ఉంటుంది, డాగ్, క్యాట్, బర్డ్ అని ఉంటుంది. బట్ ఐఎమ్ నాట్ మాడిఫైయింగ్ వాట్, ఒరిజినల్ క్లోన్. ఈ క్లోన్ ఎట్లా వచ్చింది చెప్పండి, రిమోట్ రిపాజిటరీలో నుంచి నేను తెచ్చిన లోకల్ మెయిన్ బ్రాంచ్ పెట్టుకున్నాను. మెయిన్ బ్రాంచ్ నుంచి నేను ఒక సబ్ బ్రాంచ్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసినప్పుడు దాని పేరేం పెట్టాను, న్యూ ఫీచర్, లేకపోతే మై బ్రాంచ్, ఆది బ్రాంచ్ అని పెట్టుకున్నాను. కదా, క్లియరా. ఇప్పుడు దీన్ని నేను మాడిఫై చేస్తాను. ఏం చేస్తాను, దీన్ని నేను మాడిఫై చేస్తాను. సో డాగ్, క్యాట్, బర్డ్ అనే 3 ఫైల్స్ ఉన్నాయి. దీన్ని ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ చూడండి, ఇక్కడ చేంజెస్ చేశాను. దీన్ని ఈ బ్రాంచ్ లో నేను ఏం చేశాను, చేంజెస్ చేశాను. ఈ చేంజెస్ ఎలా చేశాను, ఫస్ట్ డాగ్ ని డాగ్ అని మార్చాను, డిఓజిని డిఏజి అని మార్చాను. లెటర్ వర్డ్ మారింది లేదా. సో ఐ హావ్ డన్ మాడిఫైడ్ సమ్ డేటా. క్యాట్ ఏమైనా మార్చానా, క్యాట్ అనే ఫైల్ ని మార్చలేదు. నెక్స్ట్ ఏం చేశాను, బర్డ్ అంటే దీన్ని డిలీట్ చేశాను, మైనస్ పెట్టాను చూడండి, అంటే రెడ్ కలర్ లో పెట్టాను. మొత్తం మీద 3 ఫైల్స్ ఉన్నాయి, ఆ 3 లెటర్స్ ఉన్నాయి. డాగ్ ని డాగ్ అని మార్చాను, ఎడిటింగ్. ఐ డిడెంట్ టచ్ ఎనీథింగ్ విత్ వాట్, క్యాట్, బట్ ఐ డిలీటెడ్ వాట్, బర్డ్, అండ్ ఐ యాడెడ్ వాట్, ఫిష్. సో యూ అండర్స్టూడ్ రైట్. సో ఈ బ్రాంచ్ లో జరిగిన 3 చేంజెస్, మోడిఫికేషన్, డిలీషన్, అడిషన్. సో 3 చేంజెస్ హ్యాస్ బిన్ డన్ టు మై బ్రాంచ్, రైట్. అయిపోయిందా. ఇప్పుడు దీన్ని, ఈ చేంజెస్ ని మీకు నా డయాగ్రామ్ లో ఏం చెప్పాను మీకు నేను, ఈ మన డైరెక్టరీ ఏం చెప్పాను, ఇదంతా మీరు ఎక్కడ చేస్తున్నారు, మీ వర్కింగ్ డైరెక్టరీ చేస్తున్నారు. వర్కింగ్ డైరెక్టరీ నుంచి స్టేజింగ్ డైరెక్టరీకి మనం చేయాలంటే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, కమ్ బ్యాక్ టు దిస్. సో నౌ దిస్ విల్ బి స్టేజ్డ్ ఆర్ వాట్, యాడెడ్. ఓకే, added up, package up the changes as what, save points. ఇప్పుడు సేవ్ పాయింట్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఏంటి సేవ్ పాయింట్, ఏంటి, బర్డ్
మైనస్ అయింది, డిలీట్ అయింది, ఫిష్ యాడ్ అయింది అని ఒక స్టేజింగ్ ఏరియాకి వచ్చేస్తుంది. ఓకేనా? అటాచ్ చేంజెస్ ఇన్ సేవ్ పాయింట్ టు బ్రాంచ్. సో ఇప్పుడు ఫైనల్ గా నా స్టేజింగ్ ఏరియాలోకి ఏవైతే మాడిఫై అయిందో అవి మట్టుకే వస్తాయి ఇక్కడ. ఓకేనా? బర్డ్ వచ్చేసినాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి? స్టేజింగ్ ఏరియా నుంచి లోకల్ రిపోజిటరీలోకి నేను ఏం చేయాలి? కమిట్ కొట్టాలి. గుర్తుందా? ఏసిపి ఫస్ట్ యాడ్ నీ వర్కింగ్ ఏరియా నుంచి స్టేజింగ్ ఏరియాకి వచ్చేస్తుంది. అంటే నువ్వు మాడిఫైడ్ అయిన చేంజెస్ అన్ని దీనిలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు దాన్ని నువ్వు కమిట్ చేయి. అంటే ఏంటి? నీ స్టేజింగ్ ఏరియా నుంచి నీ లోకల్ రిపోజిటరీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫీచర్ బ్రాంచ్ లోకి హిస్టరీ రికార్డ్ అవుతుంది. ఏమని ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటది, ఫిష్ యాడ్ అయింది, బర్డ్ డిలీట్ అయింది, ఫస్ట్ కమిట్ కొట్టా. ఓకేనా? డాగ్ ని డాగ్ అని మార్చా, సెకండ్ కమిట్ కొట్టా. ఓకేనా? సో వాట్ ఈస్ గిట్? వర్షన్ కంట్రోల్. అంటే నువ్వు మాడిఫై చేసి కమిట్ చేసిన అన్నిటిని ట్రాక్ చేస్తుంది. చేసిందా లేదా? చేసి ఫైనల్ గా నీకు లోకల్ రిపోజిటరీలో రాసేసింది. అయిపోయిందమ్మా? రాసిందా లేదా? సో నాకు కావాల్సిన చేంజెస్ అన్ని ఉన్నాయా లేదా? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? పుష్, రిమోట్ రిపోజిటరీ పుష్ చేయాలి. సో పుష్ అంటే ఏంటి? కాపీ దిస్ ఎంటైర్ థింగ్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ద రిమోట్ రిపోజిటరీ. సో రియల్ టైమ్ లో వాట్ ఈస్ పిఆర్ అని అడుగుతారు. బాగా గుర్తుపెట్టుకోండి. గిట్ హబ్ లో బాగా వాడేది ఏంటంటే పిఆర్, పుల్ రిక్వెస్ట్ అంటారు అన్నమాట. ఈ వర్డ్ మీరు బాగా వింటారు జాబ్ లో వెళ్ళినంత. ఎన్ని పుల్ రిక్వెస్ట్ మీరు వర్క్ చేస్తున్నావు, అప్రూవల్ వచ్చిందా పుల్ రిక్వెస్ట్ కి, ఇవన్నీ వర్డ్స్ వింటూ ఉంటారు రియల్ టైమ్ లో. ఓకేనా? సో పుల్ రిక్వెస్ట్ కి వెళ్ళాలి అంటే ఏంటి అంటే, మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం ఒరిజినల్ కాపీ? మెయిన్ బ్రాంచ్. ఈ వర్డ్ బాగా గుర్తుపెట్టుకోండి. మెయిన్ బ్రాంచ్ కి మనకి యాక్సెస్ ఉండదు. we don't have the access to what? అంటే అది ఒరిజినల్ అన్నమాట. ఒరిజినల్స్ అంటాం కదా, ఏదైనా ఒరిజినల్స్ అంటాం కదా. మరి ఎవరికి ఉంటుందంటే ప్రాజెక్ట్ మేనేజర్స్ కి, ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకు ఉంటుంది. అంటే వాళ్ళు సరే ఇప్పుడు వాళ్ళకు ఉంటారు కరెక్టే. మరి నేను మాడిఫై ఇప్పుడు నేను డెవలపర్, నేను వచ్చిందే, నన్ను హైర్ చేసుకుందే ఆ అప్లికేషన్ లో కోడ్ మార్చడానికి. టూ థింగ్స్ గైస్, బాగా గుర్తుపెట్టుకోండి. యూ యాజ్ ఎ డెవలపర్, అంటే మనం డెవలపర్స్ కాదు చెప్తున్న, డెవలపర్స్ ఇదంతా కూడా ఏంటి మనం చేయము, డెవలపర్స్ చేస్తారు, మనం మేనేజ్ చేస్తాం అంతే. సరిగ్గా వినండి. ఇప్పుడు డెవలపర్ ఎందుకు హైర్ చేసుకుంటాడు చెప్పండి? కోడ్ రాస్తాడు. బాబు నువ్వు హైర్ చేశాను, ఈ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నావు, నువ్వు టూ థింగ్స్, ఐదర్ యూ ఫిక్స్ ఎ బగ్. డెవలపర్ వాట్ విల్ డూ? ఒక ప్రాబ్లం ఉంటే ఆ కోడ్ లో ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేస్తాడు, లేదా ఒక కొత్త ఫీచర్ రాస్తాడు, న్యూ ఫీచర్. ఓన్లీ టూ థింగ్స్ విల్ డూ. యూ డెవలప్ సంథింగ్ న్యూ ఫీచర్, ఆర్ ఆల్రెడీ డెవలప్ చేయని వాడుతున్నప్పుడు వచ్చే బగ్స్ ని ఫిక్స్ చేస్తాడు. అవునా? బట్ ఇదంతా చేసి డైరెక్ట్ గా వీడు వెళ్ళి ఒరిజినల్ దాన్ని రీప్లేస్ చేస్తాడా? ఒరిజినల్ కోడ్ రీప్లేస్ చేస్తాడా? నో. ఆ ఒరిజినల్ కోడ్ ని మెయిన్ బ్రాంచ్ అంటాం. అర్థమైందా? మెయిన్ బ్రాంచ్ అంటే ఏంటి? ఒరిజినల్ కోడ్ ని ఇవ్వరు. ఓకే సార్, మరి నేను డెవలపర్ కదా, నేను ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలి కదా, ఎలా వర్క్ చేయాలంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాల్సింది ఏంటి? ఆ ఒరిజినల్ ఏదైతే డేటా ఉందో, ఒరిజినల్ కోడ్ ఉందో, ఆ కాపీ నీకు ఇస్తాను. నువ్వు లోకల్ కాపీ తెచ్చుకో. నువ్వు లోకల్ గా నువ్వు ఏం కావాలంటే చేసుకో, దాన్ని కూనీ చేసుకో, మర్డర్ చేసుకో, ఏమైనా చేసుకో. యు మాడిఫై, అందుకే మూడు ఇక్కడ చూసారా, యు మాడిఫై ఇట్, యు డిలీట్ ఇట్, యు యాడ్ ఇట్, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ డూ ఇట్, యూ స్టేజ్ ఇట్ అండ్ యూ మేక్ ఏ ఫైనల్ కాపీ ఇన్ యువర్ లోకల్ రిపోజిటరీ. ఈ లోకల్ రిపోజిటరీ నుంచి నువ్వు ఏం చేస్తావు? పుష్ చేసి పెడతావు. ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ మర్జ్డ్ టు యువర్ వాట్? మర్జ్ చేయరు. దీన్నే పుల్ రిక్వెస్ట్ అంటారు. సో చూడండి, ఓపెన్ పుల్ రిక్వెస్ట్, పిఆర్ అంటే ఏంటి? పుల్ రిక్వెస్ట్. సో ఇక్కడ ఐ సింబల్ పెట్టి చూసారా? అంటే పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటి? పుల్ రిక్వెస్ట్ ని నువ్వు సబ్మిట్ చేస్తే, బాబు నేను కోడ్ రాశాను, కొన్ని టూ బగ్స్ ఫిక్స్ చేశాను, ఒక కొత్త న్యూ ఫీచర్ రాశాను, దీని పుల్ రిక్వెస్ట్ సబ్మిట్ చేయండి అంటే నేను అడుగుతున్నాను అనమాట ప్రాజెక్ట్ మేనేజర్ ని, నువ్వు ఈ కోడ్ ని తీసుకెళ్లి మర్జ్ చేయని. బట్ మర్జ్ చేసే ముందు ఇక్కడ ఏమని రాసింది చూసారా? అప్రూవల్. ప్రాజెక్ట్ మేనేజర్ అప్రూవ్ చేయాలి. మీరు రాసిన కోడ్ ని మీ సీనియర్ మేనేజర్, సీనియర్ డెవలపర్ ఉంటారు సరే, దాని ఏమంటారంటే ఆర్కిటెక్ట్ అంటారు బేసికల్ గా. ఓకే, లైక్ ఐఎమ్ సీనియర్ ఆర్కిటెక్ట్, రైట్? సో వీడు కరెక్ట్ గా రాసిన కోడ్, ఏదైనా ప్రాబ్లం ఉందా, మొత్తం అంతా చూసుకుని నేనేం చేస్తాను? అప్రూవల్ ఇస్తాను. ఎప్పుడైతే నేను సీనియర్ టెక్నికల్ గా ఎవరైతే కొత్త డెవలపర్ వచ్చాడో
వాడు రాసిన కోడ్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది, మనం దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు అనుకున్నప్పుడు ఫైనల్ గా జరిగేది ఏంటి అంటే మీరు రాసిన కోడ్ ని మెయిన్ బ్రాంచ్ లోకి మర్జ్ చేస్తారు. అర్థమైందా? ఏం చేస్తారు? మర్జ్ చేస్తారు. ఇప్పుడు మీకు సింపుల్ ఇదే ఇంకో లేమన్ ఎగ్జాంపుల్ చెప్తా. రాజమౌళి డైరెక్టర్ స్టోరీ ఒకటి రాస్తాడు. స్టోరీ రాజమౌళి ఏమంటాడు, నేను ఒక కథ ఒక 10 పేజెస్ లో స్టోరీ మొత్తం ఒక 10 పేజెస్ లో రాశాను అని చెప్తాడు. అదే ఏమంటారు, ఏంటిది మెయిన్ బ్రాంచ్. మెయిన్ బ్రాంచ్ ఇస్ నథింగ్ బట్ ఒరిజినల్ స్టోరీ ఆఫ్ బాహుబలి. ఓకేనా? దానికి నువ్వు చిన్న చిన్న సబ్ రైటర్స్ ఉంటారుగా, ఒక చిన్న సీన్ చెప్తే దానికి రాయాలి అట్లా అనమాట. మనం అందరం సబ్ రైటర్స్. ఓకే, సో ఈ మెయిన్ కథ ఏదైతే ఉందో అది నీ లోకల్ ల్యాప్టాప్ లో కాపీ పెట్టుకోమంటాడు. అర్థమైందా? నువ్వు పెట్టుకున్న కాపీని దాన్ని ఏం చేస్తావు, మళ్ళీ దాన్ని మాడిఫై చేయకూడదు. ఒరిజినల్ కాపీ కదా అది, దాన్ని నువ్వు చిన్న మళ్ళీ ఇంకో కాపీ పెట్టుకుంటావు, దాన్ని బ్రాంచ్ అంటారు. అర్థమైందా? నువ్వు స్టోరీ ఏదైతే మెయిన్ క్లౌడ్ లో నుంచి రాజమౌళి ఇచ్చిన క్లౌడ్ లో ఇచ్చిన స్టోరీని నేను లోకల్ ల్యాప్టాప్ లో తెచ్చుకున్నావు, డైరెక్ట్ దీన్ని మాడిఫై చేయొద్దు, మళ్ళీ దీనికి ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకో. ఏంటి, ఒకటి ఒక సీన్ కి సాంగ్ యాడ్ చేస్తున్నావా, లేదా ఇంకో సీన్ లో ఏదన్నా ఏదైనా అంటే సీన్ మాడిఫై చేస్తున్నావా, ఏదైనా ఇట్లా ఇట్లా జరగాల్సిన అనమాట. అంటే ఏం చూడండి, తను రాసిన రాజమౌళి రాసిన ఒక చిన్న సీన్ ని సార్ ఇక్కడ చిన్న డైలాగ్ మార్చాను, ఓకేనా సార్, ఒక సీన్ వేస్ట్ డిలీట్ చేశాను, లేదు సార్ ఇంకో కొత్త సీన్ యాడ్ చేశాను, ఇవన్నీ తీసుకొచ్చి నువ్వు ఏం చేస్తావు, మళ్ళీ నీ లోకల్ అంటే నీ లోకల్ ల్యాప్టాప్ లో నీ లోకల్ రిపాజిటరీలో పెట్టుకున్నావు. చూడండి, ఈ మెయిన్ వేరు బ్రాంచ్ వేరు. అంటే రాజమౌళి ఇచ్చింది వేరు, నువ్వు మాడిఫై చేసింది వేరు. మరి నువ్వు మాడిఫై చేసిన దాన్ని మరి రాజమౌళికి ఇవ్వాలి కదా నువ్వు. సార్ నువ్వు రాజమౌళి ఏం చేస్తాడు, సరే నువ్వు మాడిఫై చేసిన స్టోరీ మొత్తం ఏదైతే పీస్ ఉందో దాన్ని నాకు పుష్ చేయి అంటాడు. ఏమంటాడు, నాకు పంపించు అంటాడు. సార్ నువ్వు మనం దాన్ని పుష్ చేసాం, డైరెక్ట్ తీసుకొని కలిపేస్తాడా స్టోరీలోకి? దాన్ని చూడాలి, దాన్ని అప్రూవ్ చేయాలి. సార్ నువ్వు ఇది పెడితే బాగుంటుందా, ఈ సీన్ బాగుంటుందా బాగోదా, ఇది వర్క్ అవుతుందా అన్ని చూసుకొని ఫైనల్ గా అప్రూవల్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏం చేశాడు, మర్జింగ్ అంటే ఏంటి, కలిపేయటం. మళ్ళీ తీసుకెళ్ళారు, ఇది బాగుందిరా, దిస్ ఇస్ ఫైన్, దిస్ ఇస్ గుడ్ అని చెప్పేసి నువ్వు పంపించిన రిక్వెస్ట్ ని వాడు ఒరిజినల్ సీన్ లో మెయిన్ బ్రాంచ్ లోకి మర్జ్ చేస్తాడు. ఇంకా ఒక్కసారి నువ్వు మర్జ్ చేసిన తర్వాత దట్ ఈస్ వాట్ ఫైనలైజ్ అనమాట. ఇంకా అర్థమైందా? ఇదే కాన్సెప్ట్. క్లియర్? గిట్, దిస్ ఈజ్ గిట్ హబ్. ఎక్కడైతే ఒరిజినల్ గా క్లౌడ్ లో స్టోరీ పెట్టాడో దట్ ఈస్ వాట్ గిట్ హబ్. ఇదంతా ఏంటి, ఇప్పుడు ఈ లోకల్ కంప్యూటర్ ఉంది చూసారా, ఇట్లా ఈ డైరెక్టర్ కింద 10 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు. రాజమౌళికి 10 మంది అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాడు. అరే నువ్వు డాగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయి, నువ్వు క్యాట్ మీద కాన్సన్ట్రేషన్ చేయి, నువ్వు బర్డ్ మీద బట్ ఒక సీన్ రాయాలి అంటే దాని ముందు సీన్ కూడా తెలియాలి కదా. నాకు నచ్చినట్టు ఒకటే సీన్ అటు ఇటు మాడిఫై చేసుకుంటూ వెళ్తే సింకప్ అవ్వదు కదా. అప్పుడు ఏం చేస్తాడు, 10 మంది అసిస్టెంట్ డైరెక్టర్లకి ఒరిజినల్ కాపీ ఇస్తాడు. అర్థమైందా? సో ఈ లోకల్ కంప్యూటర్ అనేది ఏదైతే ఉందో 10 అసిస్టెంట్స్ మీన్స్ ఆల్ డెవలపర్స్ విల్ పుల్ ద ఒరిజినల్ కాపీ టు దేర్ లోకల్ ల్యాప్టాప్స్. వాళ్ళు సీన్స్ మాడిఫై చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. పుల్ రిక్వెస్ట్ ఏంటి పుష్ చేస్తూ ఉంటారు అన్నమాట. నచ్చితే మర్జ్ చేస్తా, నచ్చకపోతే మర్జ్ చేయను. ఈ డెవలప్మెంట్ అనేది, ఈ స్టోరీ రైటింగ్ అనేది 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, 3 years అవ్వచ్చు. ఫైనల్ గా ఈ కానీ ఎవరు పడితే వాడు సీన్ వెళ్ళి ఒరిజినల్ మూవీ స్టోరీని మార్చేయగలుగుతామా? మార్చేయలేం. వి డజంట్ హ్యావ్ పర్మిషన్స్ టు మాడిఫై ది మెయిన్ బ్రాంచ్. అర్థమైందా? అందుకని మీకు ఇది ఈజీగా ఉంటుందని మూవీ యాంగిల్ చెప్పాను. సో బట్ టెక్నికల్ గా వస్తే ఫస్ట్ ఈజ్ వాట్ క్లోన్, సెకండ్ ఈజ్ వాట్ నువ్వు క్లోన్ చేసుకుంటే ఏంటి, ఒరిజినల్ మెయిన్ బ్రాంచ్ ని లోకల్ ల్యాప్టాప్ లోకి వచ్చేసింది. డోంట్ మాడిఫై యువర్ ఒరిజినల్. అగైన్ ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటావు. అది కొత్త ఫీచర్ కోసం కావచ్చు, లేదా బగ్ ఫిక్సింగ్ కూడా కావచ్చు. సార్ నేను ఇట్లా ఎన్ని బ్రాంచెస్ క్రియేట్ చేసుకోవచ్చు చెప్పండి. ఇప్పుడు ఒరిజినల్ వచ్చేసింది ఇక్కడ, ఈ ఒరిజినల్ ని కాపీ 1 పెట్టుకుంటా, దీంట్లో సాంగ్ యాడ్ చేస్తా, మళ్ళీ ఒరిజినల్ ని ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటా, దాంట్లో ఫైట్స్ యాడ్ చేస్తా, ఇదే మళ్ళీ ఒరిజినల్ ని ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటా, ఏంటి సెంటిమెంట్స్ అని పెడతాను. అర్థమైనా? అంటే ఒక్కటే మెయిన్ బ్రాంచ్ ని
మెయిన్ బ్రాంచ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మెయిన్ బ్రాంచ్ ఇట్లా గీతలా ఉంటుంది, స్ట్రైట్ లైన్. మెయిన్ బ్రాంచ్ ఇస్ వాట్? ఎగ్జాంపుల్ చూపిస్తాను, అర్థమవుతుందమ్మా? ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ యూ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. ఇదిగోండి, ఇది ఒక ఎగ్జాంపుల్. మాస్టర్ బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ అంటాము, ఏదైనా వర్డ్ ఒకటే. ఇదేంటి? మాస్టర్ బ్రాంచ్. ఈ బ్లూ కలర్ చూసారా, ఇది మారదు, ఇది మెయిన్ స్టోరీ లైన్. అర్థమవుతుందా? రాజమౌళి చేసిన మెయిన్ స్టోరీ లైన్. దీంట్లోకి అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ అసిస్టెంట్ రైటర్స్ కానీ ఏం చేస్తుంటారు, కొత్త కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తూ ఉంటారు, అవన్నీ ఉంటారు. ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ మర్జ్ చేయాలి మెయిన్ బ్రాంచ్ లోకి. అది మర్జ్ చేసిన మటుకు రాజమౌళి. మనం మటుకు చాలా సీన్లు రాస్తూనే ఉంటాం అన్నమాట ఇట్లా. అర్థమైందా? చూడండి, అర్థమవుతుందా? ఫస్ట్ ఏంటి, ఇది మెయిన్ స్టోరీ, బాహుబలి మెయిన్ స్టోరీ. దాన్ని ఒక వర్షన్ డెవలప్ చేస్తున్నారు. ఈ ఆరెంజ్ కలర్ అంతా ఏంటి, సారీ పర్పుల్ కలర్ అంతా ఏంటి, ఓన్లీ ఫైట్ సీన్స్ అనుకుందాం, ఎక్కడెక్కడ పెట్టాలి, ఏమేమి ఫైట్ సీన్స్. ఇంకోటి ఏంటి, ఈ ఫైట్ సీన్స్ జరుగుతున్నప్పుడే మధ్యలో కొంచెం ఒక సాంగ్ ఏదో ఉంటుంది అనమాట. ఫైట్స్ లో కూడా సాంగ్స్ వస్తాయి కదా మధ్య. ఎస్ సార్, అది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, లేదు మామూలు మూవీలో ఇంకో ఫీచర్. అర్థమైందా? సో ఇట్లా నువ్వు ఎన్ని బ్రాంచెస్ కావాలనుకుంటే అన్ని బ్రాంచెస్ నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. కానీ అల్టిమేట్లీ అంతా తీసుకెళ్ళి కావాల్సిన ఏంటి, మెయిన్ స్టోరీలోనే. దిస్ ఇస్ ద మెయిన్ స్టోరీ లైన్. అర్థమవుతుందా? ఇప్పుడు దీని ఒక సాఫ్ట్వేర్ కింద మీరు చూస్తే, ఫస్ట్ ఒక సాఫ్ట్వేర్ కి మెయిన్ కోడ్ ఉంటుంది, అండ్ దిస్ కాల్డ్ వాట్, మాస్టర్ కోడ్, అండ్ వి కాల్డ్ యాజ్ వర్షన్ 1. వర్షన్ 1 టు వర్షన్ 2 లో ఓన్లీ 2 ఫీచర్స్ డెవలప్ చేశారు. అంటే డెవలప్మెంట్ ఓన్లీ 2 టైమ్స్ జరిగింది. అండ్ ఎన్ని ఫీచర్స్ ఏంటి, ఫీచర్ 1, ఫీచర్ 2 అండ్ 2 ఫీచర్స్ యాడ్ చేశారు. అప్పుడు వర్షన్ 2 రిలీజ్ అయింది. బట్ వర్షన్ 2 రిలీజ్ అయ్యేటప్పటికి, ఇది చూడండి, ఇదంతా మెయిన్ రిలీజ్ అనమాట. ఇది వర్షన్ 1, వర్షన్ 2. వర్షన్ 2 లో మళ్ళీ డెవలప్మెంట్ జరిగింది. ఓకేనా? మళ్ళీ డెవలప్మెంట్ జరిగింది, మళ్ళీ కొత్త ఫీచర్స్ అన్ని యాడ్ అయ్యి అవన్నీ తీసుకొచ్చి మర్జ్ చేశారు మళ్ళీ. ఎప్పుడైతే ఈ దిస్ ఈస్ కాల్డ్ మర్జింగ్, దిస్ ఈస్ కాల్డ్ బ్రాంచింగ్. ఒక బ్రాంచ్ క్రియేట్ అయింది, అట్లా ఉండిపోతుందా? మా చెప్తున్నా, ఒక బ్రాంచ్ క్రియేట్ చేశాను, అట్లా ఉండిపోతుందా? మర్జ్ అవ్వాలా? మర్జ్ అవ్వాల్సిందే. ఇప్పుడు నేను స్టోరీ ఒక అద్భుతమైన ఒక సీన్ క్రియేట్ చేశాను, అది తీసుకెళ్లి రాజమౌళిలో చెప్తేనే కదా మర్జ్ చేసేది. నా దగ్గర ఏం చేసుకుంటే అవ్వదు కదా, సీన్ తనకు తెలియదు. అరే నువ్వు నాకు చెప్పావా అంటాడు. ఎస్ సార్, నేను ఒక వండర్ఫుల్ ఫీచర్ వాట్సాప్, ఇప్పుడు చూడండి, ఇది ఒక వాట్సాప్ మాస్టర్ బ్రాంచ్ ఇది. ఓకేనా? వాట్సాప్ మాస్టర్ బ్రాంచ్ ఇది. ఎస్ సార్, ఈ వాట్సాప్ మాస్టర్ బ్రాంచ్ లో ఫీచర్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, వీడియో కాలింగ్, చాటింగ్, యూపీఐ పేమెంట్, అర్థమవుతుందా, బ్యాంకింగ్, ఇట్లా చాలా ఫీచర్స్ ఉన్నాయి. వాట్సాప్ ఒకప్పుడు వచ్చింది, దేనికోసం వచ్చింది, ఐఎం అని పిలిచారు. దాంట్లో స్టార్టింగ్ వాట్సాప్ వచ్చిన ఏంటి, ఇన్స్టెంట్ మెసేజింగ్. వాట్సాప్ లేకముందు నేను నీకు మెసేజ్ చేయాలంటే ఏంటి, టెక్స్ట్ మెసేజ్ చేసేవాడిని, నీకు డెలివరీ అయిన తర్వాత దాన్ని నువ్వు చూసిన తర్వాత నువ్వు మళ్ళీ నా టెక్స్ట్ మెసేజ్ పంపించేవాడు. అంటే ఇన్పుట్ డెలివర్డ్, అగైన్ ఇన్పుట్ డెలివర్డ్, ఇలా ఉండేది. బ్యాక్ టు బ్యాక్ మెసేజ్ వచ్చేవి కావు. అప్పుడే వచ్చిందే ఈ ఫస్ట్ ఐఎం టూల్ కాల్డ్ వాట్సాప్. అంటే ఏంటి, నువ్వు ఇట్లా ఎంటర్ కొట్టంగా నన్ను చూస్తాడు అంటే ఒక కన్వర్జేషన్ లాగా నడుస్తుంది అనమాట. బట్ మన ఎస్ఎంఎస్ ఉంది చూసారా, ఎస్ఎంఎస్ ఈజ్ నాట్ కన్వర్జేషన్ బేస్డ్. కన్వర్జేషన్ లాగా ఉండేది కాదు, నేను టైప్ చేసి ఎంటర్ చేసే వరకు నీకు కనిపించేది కాదు. అర్థమైందా? సో వాట్సాప్ వచ్చింది ఫస్ట్ ఐఎం టూల్ అంటే ఏంటి, ఇన్స్టెంట్ మెసేజింగ్ టూల్ కింద వచ్చింది. దాని తర్వాత ఏం చేశారు, అది ఫస్ట్ వర్షన్, రైట్? అండ్ దెన్ ద సాఫ్ట్వేర్ కంపెనీ మెటా కంపెనీ ఏం చేసింది, దాని ఫీచర్స్ యాడ్ చేసింది. అర్థమైందా? చూడండి, డెవలప్ చేశారు. సెకండ్ రిలీజ్ వచ్చేటప్పటికి, బాస్ నౌ యూ నో నీడ్ నాట్ ఓన్లీ చాటింగ్, యూ కెన్ ఆల్సో మేక్ ఏ వాయిస్ కాల్స్ కూడా వచ్చింది. ఓకేనా? సెకండ్ ఫీచర్ డెవలప్ చేశారు. ఫీచర్స్ ఇవన్నీ ఏంటి, న్యూ ఫీచర్స్. ఓకే, మళ్ళీ వర్షన్, ఇంకో వర్షన్ వచ్చింది. ఏంటది వర్షన్, వీడియో కాల్స్. వాయిస్ కాలే కాదు, ఆడియో కాలే కాదు, వీడియో కాల్ వచ్చింది. ఇంకో ఫీచర్ యాడ్ చేశారు, డెవలప్ చేశారు. ఏంటి, మళ్ళీ వీడియో కాల్లో, ఇప్పుడు చూడండి, వీడియో కాల్లోనే ఇంకో ఫీచర్ ఏంటది, గ్రూప్ కాల్స్. ఒకటే వీడియో కాల్ ఇంతకుముందు ఫేస్ టు ఫేస్ ఉండేది, ఇప్పుడు గ్రూప్ కాల్, ఐ కెన్ యాడ్ మోర్ పీపుల్ టు ద కాల్, రైట్? ఆ ఫీచర్ డెవలప్ అయింది. సో ఇట్లా ఇవన్నీ చేయాలి అంటే, ఇవన్నీ ఒక మెటా ఒక వర్షన్ నుంచి వాట్సాప్ నుంచి ఇంకో వర్షన్ మీకు ఇవ్వాలి అంటే దాంట్లో చాలా డెవలప్మెంట్ జరగాలి. ఓకేనా? డెవలపర్స్ ఏం చేస్తారు, ఒరిజినల్ కోడ్ ఆఫ్ వాట్సాప్ ని తీసుకుని
లోకల్ ల్యాప్టాప్ లో దాంట్లో పెట్టి ఒకళ్ళేమో ఏంటి చాటింగ్ మీద వచ్చి ఇప్పుడు చాటింగ్ లో కూడా ఒకప్పుడు టెక్స్ట్ ఒకటి ఉండేది, దాని తర్వాత ఏం ఇంట్రెస్ట్ అయింది, ఎమోజీస్ వచ్చాయి, గిఫ్ట్స్ వచ్చాయి, నేను చూసి అర్థమవుతుందా, స్టిక్కర్స్ వచ్చాయి, మన ఫొటోస్ ని స్టిక్కర్స్ కింద పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఫీచర్స్ ఎట్లా అవుతున్నాయి ఇవన్నీ, ఆల్ అబౌట్ వాట్ డెవలప్మెంట్. అంటే ఇంత ఫాస్ట్ గా, అంటే ఒకే ఒక అప్లికేషన్ ఇంత ఫాస్ట్ గా ఇన్ని ఫీచర్స్ ఎట్లా వస్తున్నాయి, బికాస్ ఆఫ్ డెవాప్స్, బికాస్ ఆఫ్ వాట్ గిట్ హబ్, గిట్. వాళ్ళ డెవలపర్స్ ఎవరైతున్నారో ఇంతమంది కొలాబరేట్ అయ్యి ఇంత పర్ఫెక్ట్ గా ఒక అవుట్పుట్ ఎలా రాగలుగుతుంది, జస్ట్ బికాస్ ఆఫ్ వాట్ collaboration. And how collaboration will be happen with the DevOps lead with what Git. So every developer who works on two features, either new feature or fixing a bug, they use Git. అందుకనే మీకు ఈ రాజమౌళి కాన్సెప్ట్ చూపించింది ఏమైనా ఎగ్జాంపుల్ లో, అండ్ ఒక వాట్సాప్ ఎగ్జాంపుల్ ఇచ్చాను రియల్ టైం కేస్ లో. అర్థమవుతుందా, ఏదైనా కానీ ఎవరైనా కానీ వర్క్ చేయాలి అనుకుంటే లోకల్లీ నవడేస్, why Git is so famous because of this branching concept. So tomorrow Git branches అంటే ఏంటి, బ్రాంచ్ ఎలాగ, బట్ స్ట్రక్చర్ అర్థమైందా మీకు అసలు కాన్సెప్ట్? ఐ గేవ్ యూ దిస్ ఎగ్జాంపుల్, ఇది మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు అందుకనే ఇది అయిపోయింది. ఇంకోటి ఇది ఇది క్లియరా, ఇది సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు ఇది. ఓకే, ఈజీ టు అండర్స్టాండ్. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ మెయిన్ బ్రాంచ్ నుంచి రియల్ టైంలో 200 డెవలపర్స్ కూడా యాక్సెస్ చేస్తారు. అంటే ఎంత కాంప్లికేషన్ ఉంటుందో అర్థం చేసుకోండి. ఒక చెట్టుని నిజంగా బ్రాంచెస్ ఉంటాయి చూసారా, ఒక చెట్టుకి అన్ని బ్రాంచెస్ ఉంటాయి, అన్ని స్టెమ్స్ ఉంటాయి, అన్ని లీవ్స్ కూడా ఉంటాయి. బట్ అగైన్ ఏంటంటే దే హ్యావ్ టు కమ్ బ్యాక్ టు వాట్ మెయిన్ బ్రాంచ్. సో హౌ ఇట్ కమ్ బ్యాక్స్ టు మెయిన్ బ్రాంచ్, త్రూ పుల్ రిక్వెస్ట్. మనం డెవలప్ చేసింది పంపిస్తూనే ఉండాలి, మనం పుష్ చేస్తే వాళ్ళు పుల్ చేసుకోవాలి, పుల్ రిక్వెస్ట్ ని అప్రూవ్ చేయాలి, అప్రూవ్ చేస్తే ఫైనల్లీ ఇట్ విల్ బి మర్జ్డ్ ఇంటూ వాట్. అర్థమైందా, ఇది హై లెవెల్ కాన్సెప్ట్, జస్ట్ డే 1 ఇది అంతే. ఓకే, గిట్ అంటే క్లారిటీ వచ్చిన, అసలు గిట్ అనేది ఏంటి, లోకల్ టూల్. ఓకేనా, గిట్ కమాండ్ లైన్ గ్రాఫికల్, కమాండ్ లైన్. గిట్ ఈజ్ వాట్ CLI. మళ్ళీ చెప్తున్నాను, గిట్ ఈజ్ వేగ్రెంట్, గుర్తుందా, వేగ్రెంట్ ఈస్ కమాండ్ లైన్ కదా, అలానే గిట్ కూడా కమాండ్ లైన్. బట్ గిట్ హబ్ ఈస్ గ్రాఫికల్, క్లౌడ్ కదా. గిట్ హబ్ ని మీరు బ్రౌజర్ లో యాక్సెస్ చేస్తారు, గిట్ ని మీరు లోకల్ గా కమాండ్ లైన్ ద్వారా యాక్సెస్ చేస్తారు. సరే, ఈ గిట్ కి మనకి టర్మినల్ లాగా, వేగ్రెంట్ లాగా గిట్ బ్యాష్ అనే ఒక టూల్ ఉంది. ఏంటది, గిట్ బ్యాష్. సో మీరు ఆ గిట్ బ్యాష్ ని మీరు ఇన్స్టాల్ చేయాలి. ఏం చేయాలి, గిట్ బ్యాష్ అనే ఒక టూల్ ఉంది, ఈ గిట్ బ్యాష్ ని మీరు ఇన్స్టాల్ చేయాలి, జస్ట్ లైక్ కమాండర్. ఓకేనా, ఏంటది, దిస్ ఈస్ కాల్డ్ గిట్ బ్యాష్. ఓకే, జస్ట్ లైక్ కమాండర్, దిస్ నో డిఫరెన్స్. కమాండర్ మనం వేగ్రెంట్ కోసం వాడాము, గిట్ బ్యాష్ గిట్ కోసం వాడతాం. గిట్ టూల్ వాడాలి అంటే ఇది గిట్ బ్యాష్. ఓకే, దిస్ ఇస్ వర్షన్. అర్థమైందా, అంటే వేగ్రెంట్ అనే కమాండ్ వర్క్ అవ్వాలంటే మనం కమాండ్ ఇన్స్టాల్ చేస్తాం కదా, అట్లా మనం గిట్ కమాండ్స్ అన్ని వర్క్ అవ్వాలంటే గిట్ బ్యాష్ మనం డౌన్లోడ్ చేస్తాం. అది రేపు చూపిస్తాను మీకు, జస్ట్ ఒక లుక్ అండ్ ఫీల్. బట్ రిమెంబర్, గిట్ ఈస్ కమాండ్ లైన్, గిట్ హబ్ ఇస్ వాట్ గ్రాఫికల్, బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేస్తాము. గిట్ హబ్ కావాలంటే మనకు ఒక అకౌంట్ కావాలి, అండ్ గిట్ హబ్ ఈజ్ ఓన్డ్ బై మైక్రోసాఫ్ట్. క్లియర్, గిట్ హబ్ ఈజ్ రిమోట్ రిపోజిటరీ, గిట్ ఈజ్ లోకల్ రిపోజిటరీ. ఓకేనా, గిట్ ఆర్కిటెక్చర్ లో 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి, వర్కింగ్ ఏరియా, స్టేజింగ్ ఏరియా, లోకల్ రిపోజిటరీ, 3. ఓకేనా, సో ACP గుర్తుపెట్టుకోండి, యాడ్ ఇట్, కమిట్ ఇట్, పుష్ ఇట్. ఓకే, సో రేపు నేను ఇంకా క్లియర్ గా మిగతా కాన్సెప్ట్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ ఫండమెంటల్స్ అర్థమైందా, గిట్ హబ్ కి డిఫరెన్స్. ద పీపుల్ హు ఆర్ ఆన్లైన్, అనుష, భాగ్య, రాజ్, సత్య, సౌమ్య, ఎనీ క్వశ్చన్స్? No, sir. Okay, so that's all for today. So tomorrow we'll go in detail tomorrow. Okay na, git bash ని ఎట్లా ఇన్స్టాల్ చేస్తాము అసలు, ఇంకా ఇంకొంచెం ఇన్ డీటెయిల్ వెళ్ళి ఈ వీక్ మొత్తం మోస్ట్లీ గిట్ హబ్ ఉంటుంది. ఓకేనా? హలో, ఎస్ అనుష, టెల్ మీ. సార్ ఇది
లైనెక్స్ ఇన్స్టాల్ చేయకుండా లైక్ రిమోట్ ఐపీ ఏదైనా తీసుకొని ప్రాక్టీస్ పర్పస్ చేయొచ్చా సార్? ఎందుకు మీకు వేగ్రెంట్ చెప్పింది అందుకు కదా. వాట్ ఈస్ ద అంటే పర్పస్ ఆఫ్ వేగ్రెంట్ చేసేసి వేగ్రెంట్ ఎస్ఎస్హెచ్ కొట్టేస్తే లైనక్స్ వెళ్ళిపోతారు కదా. మీకు అసలు ఐపీ కాన్సెప్ట్ వేగ్రెంట్ లో ఐపీ కాన్సెప్ట్ వాడేమన్నా వేగ్రెంట్ లో లేదు. మనము మీకు అందుకనే చెప్పింది మీకు ఐపీ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి మీ ఇనిషియల్ మీ ప్రాక్టీస్ కి స్ట్రగుల్ కాకూడదా ఉండడానికి కోసం మీకు ఒక లైనక్స్ ఎన్వైరన్మెంట్ కావాలి కాబట్టి నేను వేగ్రెంట్ చెప్పాను. అనుష ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ మీకు ఒక లైనక్స్ సర్వర్ కావాలి, దానికి ప్రాక్టీస్ కి కావాలి, అవునా? వేగ్రెంట్ చేశారు. లేదు మీకు లైనక్స్ లో మీకు స్ట్రగుల్ అవుతున్నాను, నాకు ఐపీస్ రావట్లేదు, ఇష్యూ వస్తుందంటే వీ కెన్ కనెక్ట్ ఇట్ అండ్ ఐ కెన్ రిజాల్వ్ ఇట్. ఏంటి ఇష్యూ ఏంటి? ఇష్యూ లేదు సార్, అది నా ల్యాప్టాప్ ఇష్యూ. నేను యాక్చువల్ గా అది ఫస్ట్ ఇన్స్టాల్ అయింది, వర్క్ అయింది, సెకండ్ డే ఓకే, నుంచి ఇంకో వర్కౌట్ లేదా? సరే, మనము ప్రస్తుతానికి మీరు ఇది మీరు ల్యాప్టాప్ ర్యామ్ ఎంత? నాది 64 బిట్ సార్. అది ర్యామ్ సైజ్ ఎంత అండి? వాట్ ఈస్ యువర్ ర్యామ్ అనుష? తెలీదా? You just go and check. See, let me show you. మీరు దిస్ పీసీకి వెళ్ళిపోయి దిస్ పీసీ ఉంటుంది కదా, చూపిస్తున్నా చూడండి ఒకసారి. ఇది ఉందా దిస్ పీసీ మై కంప్యూటర్? జస్ట్ రైట్ క్లిక్ ప్రాపర్టీస్ అని కొడితే మీకు మీ ర్యామ్ ఎంతో చూపించేస్తుంది. ఇది చూడండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ కనిపిస్తుందా? యా, సేమ్ థింగ్. మీరు కూడా రైట్ క్లిక్ ప్రాపర్టీస్ కొట్టి సిస్టమ్కి వస్తే తెలిసిపోతుంది. ఇక్కడ అక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా చూడొచ్చు. 8 GB ర్యామ్ ఇన్స్టాల్ అయ్యింది, 7.56 యూజబుల్ అని చెప్తుంది. అట్లా మీరు చెక్ చేసుకోండి. నాకు తెలిసి మీరు 4 GB అనుకుంటా, అందుకనే. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ 8 GB ఇట్ షుడ్ బి గుడ్. ఒకసారి చెక్ చేసుకోండి. ఐ అండర్స్టాండ్ మీ ల్యాప్టాప్ వల్ల మీకు స్లో అయిపోతుంది, ప్రాక్టీస్ కోసం అంటున్నారు కదా. సో నేను నా సర్వర్ ఒకటి ఉంది, అది నేను రెడీ చేస్తాను 1-2 days లో. ఓకే, మేబీ ఐ నీడ్ టు గెట్ ది వన్ పబ్లిక్ ఐపీ అని అసైన్ చేసి మీకు ఇస్తాను. ఒక మండే వరకు వెయిట్ చేయండి కొంచెం, సార్ట్ ఇట్ అవుట్. ఓకే ఓకే సార్. యా, ఎనీబడి ఎల్స్?